Hi everyone, welcome to Career Big Study Circle, SSC, CGL and MTS 2024. మనం ప్రీవియస్ 71 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం పాలిటీలో భాగంగా సోర్స్ అండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, అదేవిధంగా ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ ఇవన్నీ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్, యూనియన్. మీకు పార్ట్స్ చెప్పేటప్పుడు ఒక కోడ్ చెప్పాను, ఏంటంటే యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీఎల్. ఇంకా ఉంది, బట్ మనకి ఇప్పటి వరకు కావాలి. యూ అంటే యూనియన్ అనేసి పార్ట్ 1 అని, సి అంటే సిటిజన్షిప్ అని పార్ట్ 2 అని, తర్వాత పార్ట్ 3 ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్ అని, డి అంటే డిపిఎస్పి పార్ట్ 4 అని, ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ 4A అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ యూ అంటే యూనియన్, అది 5 ఉంటుంది, పార్ట్ 5. ఎస్ అంటే పార్ట్ 6. అయితే మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనము యూనియన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ అంటే దానిలో ఉంది, యూనియన్ అంటే పార్ట్ 5. ఆ పార్ట్ 5 కోసం ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. మనకి యూనియన్, ఫస్ట్ ఈ యూనియన్ గురించి తెలియాలి. యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్, ఓకేనా? యూనియన్ గురించి మనం చూసినట్లయితే ఈ యూనియన్లో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అది ఇంపార్టెంట్. మీకు ఆర్టికల్స్ చెప్పేటప్పుడు ఒక కోడ్ చెప్పాను, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్పాను. ఏంటంటే మనకి ఐపీఎల్ లాగే ఈపీఎల్ గుర్తుపెట్టుకోండి, ఈపీఎల్ యూసీఎల్ గుర్తుపెట్టుకోండి అని ఒక కోడ్ చెప్పడం జరిగింది, ఈపీఎల్ యూసీఎల్. అయితే ఈ యూనియన్ 5th పార్ట్లో ఆర్టికల్ ఎంత నుండి ఎంతవరకు ఉంటాయంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటాయని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ 52 నుండి 151లో ఈ యూనియన్లో మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయని అడుగుతాడు. మనకి యూనియన్లో ఎన్ని ఉన్నాయంటే 5 చాప్టర్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 5 చాప్టర్స్. అది కూడా ఎస్ఎస్ఎల్ క్వశ్చన్ అడిగాడండి. పార్లమెంట్ అనేది ఏ చాప్టర్లో ఉంటుందని ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్. పార్లమెంట్ అనేది ఎందులో ఉంటుందండి? పి అనేది ఎక్కడ ఉంది? సెకండ్లో ఉంది. అంటే సెకండ్ చాప్టర్లో పార్లమెంట్ ఉంటుంది. అది కూడా మీకు చెప్తాను ఇక్కడ. ఈ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండి, ఈ అంటే ఎగ్జిక్యూటివ్. పి అంటే పార్లమెంట్ అండి, పి అంటే పార్లమెంట్. తర్వాత ఎల్ అంటే లెజిస్లేటివ్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ అండి. ఇక్కడ ఓన్లీ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేస్తాం, అది ఒక ఆర్టికల్ ఉంటుంది. తర్వాత 4th ఏంటంటే యూ అంటే యూనియన్ జ్యుడిషియరీ, ఓకేనా? తర్వాత సి అంటే కాగండి, కంట్రోలర్ ఆడిటర్ జనరల్. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ చూసినట్లయితే 52 నుండి 78 వరకు ఉంటాయి. పార్లమెంట్లో చూసినట్లయితే 79 నుండి 123 వరకు ఉంటాయి. అయితే ఇక్కడ 123 ఇక్కడ ఏం చెప్తుందంటే 122 వరకు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లెజిస్లేటివ్ ప్రెసిడెంట్ చూసినట్లయితే 123. ఇక్కడ యూనియన్ జ్యుడిషియరీ చూసినట్లయితే 124 నుండి 147 వరకు ఉంటాయి. కార్ చూసినట్లయితే 148 నుండి 151 వరకు ఉంటుంది. ఇది యూనియన్లో ఉన్న 5 చాప్టర్స్. ఇది జనరల్గా గ్రూప్ లెవెల్లో, అదే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో యూపీఎస్లో కూడా అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లో మనకి లాస్ట్ టైం అడిగేది ఏంటంటే పార్లమెంట్ అనేది యూనియన్లో ఏ చాప్టర్లో ఉన్నాడు, అది సెకండ్ చాప్టర్, ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఆర్టికల్స్ కూడా గుర్తుంటాయి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో చూసినట్లయితే మీకు ఇక్కడ 52 నుండి 78 ఉంది కదా, ఆ 52 to 78లోనే మనకి ఎవరు వస్తారు అంటే ఫస్ట్ వన్ ఎవరు వస్తారంటే ప్రెసిడెంట్. ఆర్టికల్ ఎంత నుండి ఎంతవరకు అండి? ఆర్టికల్ 52 నుండి 62 వరకు ఉంటాయండి. ఆర్టికల్ 52 నుండి 62. తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఆర్టికల్ ఎంత నుండి ఎంతవరకు ఉంటుందండి? 63 నుండి 71 వరకు ఉంటుందండి. తర్వాత పిఎం అండి, పిఎం ఆర్టికల్ 75(1) చెప్తుందండి. 75 ఇందులో క్లాజెస్ ఉంటాయి. తర్వాత ఏజీఏ అంటే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్
76 చెప్తుందండి. ఓకేనా. తర్వాత మనకు వచ్చేసరికి పార్లమెంట్లోకి వస్తుంది. ఇలా అప్ టు 78 వరకు ఇక్కడ ఉంటాయి. ఇందులోన మనకి పార్లమెంట్ సెకండ్ పార్ట్లోకి వస్తుంది. ఇక్కడ ప్రెసిడెంట్ అనేది ఏ చాప్టర్లో ఉందండి? ప్రెసిడెంట్ అనేది ఏ చాప్టర్లో ఉంది? ఫస్ట్ చాప్టర్లో ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ అని ఉంది. అంటే ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు వస్తారండి? ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్ వస్తారు, వైస్ ప్రెసిడెంట్ వస్తారు, తర్వాత పిఎం వస్తారు, తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజీగా వస్తారు. వీళ్ళందరూ కూడా ఎందులో ఉంటారంటే ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. తర్వాత మనకి మేజర్గా ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేటివ్ ఉంటుంది, తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది. ఓకేనా. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారండి? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, ఎస్జీఏ. తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ తెలుగులో ఏమంటారంటే కార్యనిర్వహణ శాఖ అంటారు. తర్వాత మనకి ఏమొస్తుందంటే లెజిస్లేటివ్ వస్తుందండి. లెజిస్లేటివ్లో చూసినట్లయితే మనకి ఎవరెవరు వస్తారంటే ప్రెసిడెంట్ వస్తారండి. ప్రెసిడెంట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ రెండు దగ్గరలో ఎలా ఉంటారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే లెజిస్లేటివ్ ఇక్కడ చూసినట్లయితే పార్లమెంట్లో చూసినట్లయితే ఒక క్లియర్ ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అని. అంటే ప్రెసిడెంట్ అనేది పార్లమెంట్లో అంతర్భాగం. క్లియరా. అందువలన ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇక్కడ మనకి పార్లమెంట్ మెయిన్గా లెజిస్లేటివ్లో ఎవరు వస్తారంటే పార్లమెంట్ వస్తుంది. అయితే ఈ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్. ఈ ముగ్గురిని కలిపి ఏమంటామంటే పార్లమెంట్ అంటాం. ఇది క్వశ్చన్. పార్లమెంట్ అంటే ఎవరు ఉంటారు? పార్లమెంట్ అనగా ఏంటంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ప్రెసిడెంట్ పార్లమెంట్లో అంతర్భాగం, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. క్లియర్. ఇక్కడ లోక్సభ, రాజ్యసభ. ఇక్కడ ఇంకేముంటుంది? మనకి జ్యుడిషియరీ ఉంటుంది. ఇక్కడ జ్యుడిషియరీలో మనకి సెంట్రల్లో చూసినట్లయితే ఏముంటుందంటే సుప్రీంకోర్టు ఉంటుందండి. సుప్రీంకోర్టు. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్లో ఏం చెప్పుకున్నాం? ఎగ్జిక్యూటివ్లో ఆర్టికల్ 52 నుండి మనకి 78 వరకు ఉంటే, లెజిస్లేటివ్ ఇక్కడ పార్లమెంట్ చూసినట్లయితే 79 నుండి 123 వరకు ఉంటే, ఇక్కడ సుప్రీంకోర్టులో చూసినట్లయితే 124 నుండి 147 వరకు ఉంటాయి. ఇక్కడ జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీలో కేంద్ర స్థాయిలో ఎవరు వస్తారంటే సుప్రీంకోర్టు వస్తుంది. ఇక్కడ ఈ జ్యుడిషియరీ ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ ఏంటి? కార్యనిర్వహణ శాఖ. అంటే ఏవైనా ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు ఎగ్జిక్యూట్ చేస్తే, ఇక్కడ ఏం చేస్తారు? లెజిస్లేటివ్లో లెజిస్లేటివ్ ఏం చేస్తారంటే ఏదైనా చట్టాలు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? జ్యుడిషియరీలో వీళ్ళు ఏమైనా చట్టాలు చేసినప్పుడు ఏమైనా తప్పులున్నా, లేకపోతే ఏమైనా రూల్స్ను ఫాలో అవ్వకపోయినా, కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వకపోయినా ఏం చేస్తుందంటే ఈ జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే జ్యుడిషియల్ రివ్యూ అని ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టుకున్న ఒక ఆయుధం ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. ఈ జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఏం చేస్తుందంటే పార్లమెంట్లో చేసిన చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది ఎవరు చూస్తారంటే జ్యుడిషియరీ చూస్తుంది. ఈ జ్యుడిషియరీ ఇక్కడ మనకి కేంద్ర లెవెల్లో ఎవరంటే సుప్రీంకోర్టు, సెంట్రల్ లెవెల్లోకి వచ్చేసరికి అదే స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి హైకోర్టు ఉంటుంది. ఇది మనకి ప్రెసిడెంట్ ముందు ఉన్న ఇంట్రడక్షన్. అయితే ఈ ప్రెసిడెంట్ అనేది ఎక్కడ ఉన్నాడండి? ఎగ్జిక్యూటివ్లో ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఆ ప్రెసిడెంట్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇక్కడ ఆర్టికల్ 52 నుండి 62 వరకు ఉన్నాయండి. ఈ 52 నుండి 62 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక ట్రిక్తో చెప్తాను. ఇప్పుడు వరకు నేను ఇక్కడ వరకు ఎన్ని యూ నుండి ఎఫ్ వరకు అంటే పార్ట్ 4 నుండి 45 వరకు ప్రతి క్లాస్లో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ అయితే చెప్తారు. ఆ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఈజీగా గుర్తుంటుంది. లేదు మీరు ఓన్గా నేర్చుకుంటామన్నా ఓకే. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారా ఏముంటుందంటే ఆ ట్రిక్స్ అనేది గుర్తుండిపోతాయి. అక్కడ కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ ట్రిక్స్ మర్చిపోయి ఆ మ్యాటర్ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. ఇక్కడ మనం ఈరోజు ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రెసిడెంట్లో మనకి ప్రెసిడెంట్ అనేది ఏ భాగంలో ఉంటుందండి? ఏ పార్ట్లో ఉంటుంది? ప్రెసిడెంట్ గురించి పార్ట్ 5లో చెప్తుంది. నెక్స్ట్ ఈ ప్రెసిడెంట్ ఆర్టికల్ ఎక్కడ నుండి ఉన్నాయండి? ఆర్టికల్ 52 నుండి 62
62 వరకు ఉన్నాయండి. ఓకేనా? ఇది మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తాను అన్నాను. ఏంటి ఆ కోడ్ అంటే మీకు పిఈటి అని గుర్తుపెట్టుకోండి. పిఈటి ఏంటంటే పిఈటిలో కోడ్ పిఈటి ఇలా రాసుకున్నాను నేను. ఒక పి ఇలా లేదా PPETRECOI ట్రెకోయి ఇలా గుర్తుపెట్టుకోండి. PPE అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ ఆర్టికల్ 52 నుండి 62 వరకు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇక్కడ ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే దేర్ షల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 52 చెప్తుంది. దేర్ షల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 52 చెప్తుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాసుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ చెప్తుందండి? ఆర్టికల్ 52 చెప్తుంది. ఆర్టికల్ 53 ఇంకో పి ఏంటండి? ఇది ఫస్ట్ పి అండి. తర్వాత పి అంటే పవర్ అండి. ఏ పవరు? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్. ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అని చెప్తుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అంటే ఈ యూనియన్లో అదే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ శాఖలో ఏమేమి అధికారాలు ఉంటాయో ఆ పవర్లన్నీ కూడాను ఈ ఆర్టికల్ 53 చెప్తుందండి. ఇది కూడా ఎస్ఎస్సిలో రిపీటెడ్ క్వశ్చన్. తర్వాత ఆర్టికల్ 54 అండి. ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఏం చెప్తుందంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్తుందండి. రాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్తుంది. ఆర్టికల్ 55 ఏం చెప్తుందంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఎన్నికల విధానం గురించి మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 55. రాష్ట్రపతి ఎన్నికల విధానం గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 55. దాన్ని ఏమంటారంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. తర్వాత ఆర్టికల్ 56 ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ పి, తర్వాత ఈ అయిపోయింది, తర్వాత టీ అంటే ఏం చెప్తుందంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి పదవీ కాలం గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 56 చెప్తుందండి. రాష్ట్రపతి పదవీ కాలం టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. క్లియర్? తర్వాత ఆర్టికల్ 57 ఏం చెప్తుందండి? ఇక్కడ ఏముంది? ఆర్ అంటే రీఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఎలక్షన్ మనకి ఎన్నిసార్లైనా ఇప్పుడు రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. మన భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఇన్నిసార్లు పోటీ చేయాలి లేకపోతే ఇన్నిసార్లే రాష్ట్రపతిగా వ్యవహరించాలి అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. ఓకేనా? అది ఒకసారి ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చన్ క్లియర్గా చెప్తుంది చూడండి. భారతదేశ రాష్ట్రపతికి నువ్వు ఎన్నిసార్లైనా పోటీ పడవచ్చు. నువ్వు ఎన్ని టైమ్స్ అయినా నువ్వు రాష్ట్రపతిగా నిలబడవచ్చు. అదేవిధంగా నీకు ఒకవేళ ఇన్ కేస్ నువ్వు రాష్ట్రపతిగా గెలిచినావు అనుకోండి, ఆ రాష్ట్రపతి టైం పీరియడ్ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చేయొచ్చు. అంటే ఎన్ని టైమ్స్ అయినా చేయొచ్చు, నువ్వు గెలిచి చేయాలి. అంటే ఏమంటారంటే రీఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు. తర్వాత ఇంకేంటండి? ఈ అంటే ఆర్టికల్ 58. ఈ అంటే ఏం చెప్తుందంటే ఎలిజిబిలిటీ లేదా క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఏంటంటే క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్కి కావలసిన ఎలిజిబిలిటీస్ అండి. తర్వాత ఏం చెప్తుంది? ఆర్టికల్ 59 ఏం చెప్తుందండి? కండిషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే వాటి యొక్క విధి విధానాలకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్
తర్వాత ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 60 ఏం చెప్తుందంటే ఓత్ ఆఫ్ ది ప్రెసిడెంట్, అంటే ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 60 అండి. ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ సింపుల్గా రాస్తున్నాను, ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని రాస్తారు. ఇక్కడ సింపుల్గా ఓత్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐ ఏం చెప్తుందంటే మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అసలు ఇంపీచ్మెంట్ అనేది ఎక్కడ వాడతాము? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి, రాష్ట్రపతిని తొలగించడానికి మనం ఏ ఆర్టికల్ వాడతాము అంటే ఆర్టికల్ 61 వాడతాము. అయితే రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని ఏ దేశం నుండి తీసుకున్నామో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 62 ఏం చెప్తుందంటే మనకి వేకెన్సీ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్కి ఖాళీ అయిపోతుంది. ప్రెసిడెంట్ పదవి ఖాళీ అయిపోయిన తర్వాత మనకి వేకెన్సీ ఏర్పడుతుంది. ఆ కొత్త ప్రెసిడెంట్ని ఏర్పాటు చేయడం కోసము మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 62 చెప్తుంది. అది వేకెన్సీ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకేనా? సింపుల్గా ఇక్కడ కూడా వేకెన్సీ అది, వేకెన్సీ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. క్లియర్? ఇది మనకి ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 52 నుండి 62 వరకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. ఇది మరొకసారి చెప్తాను చూడండి, లేదు అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. పిఈటి క్యూ ఓఎల్ ఇలా గుర్తుపెట్టుకోండి. పి అంటే ఆర్టికల్ 52 చెప్తుంది, ఈ అంటే యాక్షన్ గురించి 54 చెప్తుంది, టీ అంటే టర్మ్ 56 చెప్తుంది, క్యూ అంటే క్వాలిఫికేషన్ 58 చెప్తుంది, ఓ అంటే ఓత్ ఆర్టికల్ 60 చెప్తుంది, ఐ అంటే 61 చెప్తుంది. ఇంపీచ్మెంట్ ఐ అంటే 1 అని గుర్తుపెట్టుకోండి, 0 60లో గుర్తుపెట్టుకోండి. ఈవెంట్ నెంబర్స్ క్లియరా? ఇలా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే కంప్లీట్గా మీకు 10 ఆర్టికల్స్ కూడా పీపీఈ ట్రికోయి అనే ఒక చిన్న కోడ్ ద్వారా ఈ 10 ఆర్టికల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఎలా నామినేషన్ ఏంటి, తను ప్రెసిడెంట్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఆర్టికల్ అన్ని క్లియర్ కదా. ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దేర్ షల్ బి ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి రాష్ట్రపతి అనే నిర్వచనాన్ని మనకి భారతదేశానికి రాష్ట్రపతి అనే ఆర్టికల్ 52 చెప్తుంది. ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్. ఈ ఆర్టికల్ 53 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ వాటి యొక్క నామినేషన్ ఎలా రోల్ అవుతారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఫస్ట్ అసలు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీరే ఎస్ఎస్సి సీజీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఎస్ఎస్సి సీజీఎల్ కోసం ప్రిపేర్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఏం చూస్తారు? నోటిఫికేషన్ పడిందా లేదా ఫస్ట్ చూస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తారు? మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, మేము ఎలిజిబులా లేదా. ఎలిజిబిలిటీ అయిన తర్వాత వాటి యొక్క సిలబస్ ఎలా ఉంటుంది, జాబ్ వస్తే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దీన్ని ఫైనల్ రిమూవ్ అంటే మనకి రిజగ్నేషన్ అంటారు, లేదా రాజీనామా, లేదా ఫైనల్ మనకి ఉద్యోగం కంప్లీట్ అయిపోతుందో ఉద్యోగం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి క్లియర్గా చూసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఒకటి రిలీజ్ అయిందండి. ఒక ప్రెసిడెంట్ పోస్ట్కి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మనం ఎలిజిబుల్లా లేదా, మనం నామినేట్ చేస్తే మనకి విన్ అవుతామా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. క్వాలిఫికేషన్స్ అంటే సింపుల్గా ఎలిజిబిలిటీస్ అండి. ఫస్ట్ ఏముండాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ మనకి చూసినట్లయితే అమెరికాలో చూసినట్లయితే మనకి ప్రెసిడెంట్ విధానం ఎక్కువ కనిపిస్తుంది. అమెరికాలో మీరు ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే ఇన్ బోర్న్ అమెరికా అయి ఉండాలి. ఓకేనా? కొన్ని దేశాల్లో ఏముంటాడంటే మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటాడు. ఇక్కడ మన దేశంలో అయితే మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా.
ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే సిటిజన్షిప్ వేరే దేశంలో తీసుకుంటున్నారు కదా, అలా కాకుండా ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా క్లియర్. కొన్ని దేశాల్లో ఏముంటాయంటే వాళ్ళు పుట్టినప్పుడే ఆ దేశంలో పుట్టాలి, వాళ్ళే ప్రెసిడెంట్కి పోటీ చేయడానికి అవుతుంది, ఇంకెవరు కూడా పోటీ చేయడానికి అవుతుంది. అది కొన్ని దేశాల్లో రూల్ ఉంటుంది. బట్ మన దేశంలో ఎలా ఉంటుందంటే మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు భారతదేశం పౌరసత్వం ఉంటే చాలు. తర్వాత కంప్లీటెడ్ 35 years ఏజ్, 35 సంవత్సరాల నుండి ఉండాలి. ఓకేనా? కంప్లీటెడ్ 35 years ఏజ్. అతనికి ఎవరైతే రాష్ట్రపతిగా పోటీ చేయాలనుకుంటున్నారో అతనికి ఏముండాలంటే 35 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత లోక్సభకు ఎలిజిబిలిటీకి ఉండవలసిన అర్హతలు, అంటే లోక్సభకి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ లోక్సభకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా ఇతనికి ఉండాలి. అదేవిధంగా దెర్ ఈస్ ద నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. దెర్ ఈస్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే సింపుల్గా దెర్ ఈస్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అతను గవర్నమెంట్ ఉద్యోగస్తులై ఉండకూడదు. అంటే గవర్నమెంట్ నుండి వస్తున్న మనీ మీకు గవర్నమెంట్ నుండి మనీ రాకుండా ఉండాలి. మీరు ఏదైనా డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం కానీ అలాంటివి ఉన్నా అవన్నీ దెర్ ఈస్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది క్లియర్. ఇవి క్వాలిఫికేషన్స్ అండి. క్లియరా? మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను భారతదేశం చెంది ఉండాలి, అతని ఏజ్ అనేది 35 years కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అతనికి ఎటువంటి గవర్నమెంట్ నుండి మనకి బెనిఫిట్స్ అయితే రాకుండా ఉండాలి. ఐ మీన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ఇలాంటివి ఉండాలి. తర్వాత లోక్సభకి ఉన్న ఎలిజిబిలిటీ ఉండాలి. క్లియరా? ఇక ఇవి ఏంటివి? క్వాలిఫికేషన్. ఓకే, నాకు క్వాలిఫికేషన్ ఉంది, నేను ఎలా నామినేట్ అవ్వాలి? నామినేషన్ ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఎలక్షనా ఇండైరెక్ట్ ఎలక్షనా? మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్. క్లియరా? మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్. అసలు డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తుల్ని డైరెక్ట్ ఎలక్షన్ అంటారు. ఇండైరెక్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా ఎన్నికయ్యే వ్యక్తులు ఏమంటారంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటారు. వీళ్ళు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడడు కాబట్టి మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్ అంటే మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు వీళ్ళందరూ కూడా అయ్యే ఎలక్షన్స్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ ఎలక్షన్ అంటాము. ప్రెసిడెంట్కి జరిగే ఎలక్షన్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. అయితే మీకు డౌట్ రావచ్చు, ప్రెసిడెంట్కి కూడా ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టచ్చు కదా అని డౌట్ వచ్చు. అయితే ప్రెసిడెంట్కి కూడా మనకి డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ఏంటి మనకి ప్రకారంగా నామినల్ హెడ్, అంటే జస్ట్ పేరుకి మాత్రమే అతని మీద జస్ట్ నేమ్కి ఉంటాడు, ఏమైనా సిగ్నేచర్స్ పెట్టడానికి కోసమే ఉంటాడు. బట్ వాస్తవ అధికారాలన్నీ రియల్ పవర్స్ అన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఓకేనా? అందువలన నామినల్ హెడ్కి మనకి నామినల్ హెడ్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అవేవి ఉండకుండా జస్ట్ నేమ్ సేకింగే కాబట్టి అందువల్ల దానికి ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కూడా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చాడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. ప్రధానమంత్రి కూడా ఏమవుతుంది? ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అప్పుడు ఏమవుతుంది? నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డావు, నీకు నాకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి మీకు వీళ్ళకి డిఫరెన్సెస్ రాకుండా ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్ అనుకో, ప్రైమ్ మినిస్టర్కి ఎందుకంత ఎక్కువ పవర్ ఉంటుంది? వాళ్ళు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతాడు. బట్ ప్రెసిడెంట్ ఏంటి? ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడతాడు కాబట్టి ఇతనికి పవర్స్ తక్కువ ఉంటాయి. అదే అమెరికాలో అనుకో డిఫరెంట్ సిస్టమ్, అక్కడ ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. క్లియర్? అందువల్ల ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఈ రీజన్స్ ఎవరు చెప్పారంటే జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రెసిడెంట్ అనేది ఏ ఎలక్షన్ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. క్లియర్? తర్వాత ఇప్పుడు మీకు నేను ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే డైరెక్ట్గా నేను పోటీలో నిలిచిపోతే అవుతుందా? అవ్వదు. కాబట్టి అసలు ఏం చేయాలి అంటే ఫస్ట్ నామినేషన్. ఫస్ట్ ఏంటంటే నామినేషన్ నేను ప్రెసిడెంట్గా నిల్చుంటాను అని నేను ప్రతిపాదించాను. అప్పుడు ఏమంటే 50 members
మెంబర్స్ నీకు ఏం చేయాలంటే 50 ఎలక్టోర్స్ అంటే నీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఆ 50 మెంబర్స్ నీకు ఏం చేయాలంటే ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ మీన్స్ మీ ఓకే ఇతను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ పర్సన్ అనుకుందాం, ఈ ఎక్స్ పర్సన్ ప్రెసిడెంట్గా నిల్చుంటాడు అని ఆ 50 మంది ఏంటంటే నీ పేరుని ప్రపోజ్ చేయాలి. అంటే వీళ్ళు 50 ఎలక్టర్స్ అంటే నీ ఎలక్షన్లో పాల్గొనే మెంబర్స్ వీళ్ళంటే 50 మెంబర్స్ నీకు ఏం చేయాలి, ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ మీన్స్ నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి. మరొక 50 మెంబర్స్ ఏం చేయాలి, ఓకే ఇతను ప్రెసిడెంట్గా నిల్చుంటున్నాడు, ఇతను 50 మెంబర్స్ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామ్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా నిల్చుందాం అనుకుంటున్నాడు. ఆ రామ్ అనే పర్సన్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 50 మంది ఓకే నువ్వు ప్రెసిడెంట్గా నిల్చో అని ఆ 50 మంది కూడా అంగీకారం తెలియజేయాలి. సో అలాగా 50 మెంబర్స్ అంగీకరించిన తర్వాత ఇంకో 50 మంది ఏం చేయాలంటే ఓకే మా అందరూ కూడా ఓకే, వీళ్ళందరూ కూడా ఏంటంటే సపోర్టర్స్ ఓకే ఇతను నిల్చోని అని వీళ్ళు ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ప్రపోజ్ చేస్తారు. అంటే నీ నేమ్ని ప్రపోజ్ చేస్తారు, ఓకే నువ్వు ప్రెసిడెంట్గా నిల్చోని. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 15,000 రూపీస్ని మీరు ఏం చేస్తారంటే ఆర్బీఐకి డిపాజిట్ కడతారండి. 15,000 ఏం చేయాలి, ఆర్బీఐకి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత ఇది వీళ్ళు నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ డిపాజిట్ని మనకి డిపాజిట్ అంటే మీనింగ్ ఏంటంటే 1/6 ఆఫ్ ది పోల్డ్ ఓట్స్. అంటే మనకి 1/6 ఆఫ్ ది పోల్డ్ ఓట్స్. మనకి పోలిన ఓట్లలో 1/6 వంతు మనకు ఓట్లు వస్తే ఆ డిపాజిట్స్ ఆ మనీ మనకి తిరిగి వచ్చేస్తుంది. లేదు అనుకోండి, లేకపోతే ఆ 1/6 ఓట్లు రాకపోయింది అనుకోండి, ఆ 15,000 మనకి అనేది రాదు. దీన్నే డిపాజిట్. మనకి జనరల్గా డిపాజిట్లు కోల్పోయాడు అంటారు. ఆ డిపాజిట్లు కోల్పోవడం అంటే ఏంటి అంటే పోలైన ఓట్లలో 1/6 వంతు వాడికి రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు ఉన్నాయండి, 100 ఓట్లు ఉన్నాయి. ఆ 100 ఓట్లలో మనకి 1/6 అండి. 1/6 అంటే ఎన్ని వస్తాయండి, 1/6 16 2/3 ఎంత వస్తుందండి. ఆ ఓట్లు అనేవి ఇతనికి క్లియర్గా రావాలి. రాకపోతే ఆ 15,000 అనేవి అతనికి రావు, వచ్చిందో మాత్రం వస్తాయి. ఇది నామినేషన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ అయిపోయింది, తర్వాత నామినేషన్ అయిపోయింది. క్లియరా? ఇప్పుడు ఏం చేయాలి, ఓటింగ్ ప్రాసెస్ జరగాలి. ఆ ఓటింగ్ ప్రాసెస్లో ఎవరు ఎలిజిబుల్, అందరూ ఓట్ వేయచ్చా లేకపోతే కొంతమందే ఓట్ వేయచ్చా? ఇక్కడ చూసినట్లయితే ఆ ఓట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓటింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఓటింగ్ ప్రాసెస్ అనేది ఎస్టీపీ అంటారు. అంటే ప్రపోర్షనల్ సింగిల్ రిప్రజెంటేషన్ ఓట్ అంటారు. ప్రపోర్షనల్ సింగిల్ రిప్రజెంటేషన్ లేదా సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అంటారు. క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, తర్వాత నామినేషన్ వేసాడు. ఇప్పుడు ఏంటిది, ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి. ఆ ఎలక్షన్ ప్రాసెస్ని ఏమంటాము, ఎవరైతే కండక్ట్ చేస్తారని ఎలక్టోరియల్ కాలేజ్ అంటారండి. ఏమంటారంటే ఎలక్టోరియల్ కాలేజ్. మనకి ఇక్కడ ఓట్ అంటే ఎస్టీపీ, సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. ఓకేనా? ప్రపోర్షనల్లీ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. మీరు అది తెలుగులో మనకి ఇది ఎలా జరుగుతుంది, పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఈ ఓటింగ్ అనేది ఎవరెవరు పాల్గొంటారు, హూ ఆర్ ఎలిజిబుల్, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్. క్లియర్? అంటే ఇక్కడ ఎవరు ఓటింగ్లో పాల్గొంటారు, రాష్ట్రపతి యొక్క ఓటింగ్లో ఎవరు పాల్గొంటారు అంటే బోత్ హౌసెస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్, క్లియర్ అండి, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్. అంటే రెండు సభల నుండి బోత్ హౌసెస్ ఏంటి, లోక్సభ తర్వాత రాజ్యసభ. లోక్సభ రాజ్యసభ నుండి మనకి ఎలక్టెడ్ మెంబర్స్, క్లియర్గా చూడండి, ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ళు మాత్రమే మీకు ఏమవుతారంటే మీ ఓటింగ్లో, రాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్. ఇక్కడ నామినేటెడ్ పర్సన్స్ ఉంటారు. రాజ్యసభకి 12 మంది, లోక్సభకి 2. వీళ్ళు ఎవరితో నామినేట్ అవుతారు, రాష్ట్రపతి చేత నామినేట్ అవుతారు.
ఆ వాళ్ళు మాత్రము ఎలక్షన్ ఓటింగ్లో పాల్గొకూడదు, రాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొకూడదు. క్లియరా? తర్వాత స్టేట్ ఎమ్మెల్యేస్, స్టేట్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ అసెంబ్లీ, అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొంటారు, ఎమ్మెల్యేస్. ఓకేనా? తర్వాత మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి, ఇవి యూటీస్ అండి. యూటీస్ కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ కానీ, ఢిల్లీ నుండి పుదుచ్చేరిని గెలిచిన ఎమ్మెల్యేలు మనకి ఏమవుతారంటే పార్టిసిపేట్ చేస్తారండి, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది క్లియరా? అయితే ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు అంటే నామినేటెడ్ మెంబర్స్. ఎవరు నామినేటెడ్ మెంబర్స్? రాజ్యసభకి 12 మంది నామినేట్ అవుతారు రాజ్యసభలో, తర్వాత లోక్సభకు 2 నామినేట్ అవుతారు. వీళ్ళు ఎక్కడి అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ రాష్ట్రపతి ఎన్నికలో ఏం చేయాలంటే రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొకూడదు. ఓకేనా? తర్వాత ఎమ్మెల్సీ అంటే మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్స్ అండి. ఈ కౌన్సిల్ అంటే వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అంటే ఈ ఎమ్మెల్సీ అనేది మనకి అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అందువల్ల ఈ ఎమ్మెల్సీని కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొకూడదు. ఎవరు పాల్గొవచ్చు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ హౌస్, లోక్సభ, రాజ్యసభ, స్టేట్ ఎమ్మెల్యేస్, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్ అదే కేంద్ర పాలితకు సంబంధించిన ఢిల్లీ, పుదుచ్చేరికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొవచ్చు. నామినేటెడ్ మెంబర్స్ పాల్గొకూడదు, ఎమ్మెల్సీలు పాల్గొకూడదు. ఓకే, ఇప్పుడు ఎవరు ఓటు వేస్తారో ఎవరు ఓటింగ్ వేస్తున్నారో తెలిసిపోయింది. ఇక్కడ ఆ ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చెప్పాను. సింగిల్ ట్రాన్స్ఫర్, ప్రొపోర్షనల్లీ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అని చెప్తాను. అయితే ఈ ఓటు అనేది ఒక్కో స్టేట్కి ఒకలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఓటు ఒకలా ఉంటుంది, ఎంపీ ఓటు వాల్యూ ఉంటుంది. ఇక్కడ మనకు ఓటు వాల్యూ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మీకు క్లియర్గా చెప్తాను. ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓటు కొంచెం క్లాస్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓటుకున్న వాల్యూ ఎంత అనేది చూసినట్లయితే స్టేట్ పాపులేషన్ అండి. సింపుల్గా స్టేట్ పాపులేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. క్లియరా? ఇది మీకు అర్థం కావడానికి మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ యొక్క ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఎంత ఉంటుంది అనేది చూసినట్లయితే మన స్టేట్ పాపులేషన్ సింపుల్గా 5 కోట్లు అనుకున్నాం, 5 crores. టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎన్నండి? అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 175 వేసుకున్నాం. తర్వాత ఎన్నండి? 1/1000. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఎంతంటే స్టేట్ పాపులేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఇంటూ 1/1000. ఇది మనకి ఎమ్మెల్యే ఓటు ఏంటిది? ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ఇక వాల్యూ ఆఫ్ ఎంపీ ఓటు చూసినట్లయితే మనకి ఏమొస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ ఎంపీస్ లేదా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్లో ఏమొస్తుందండి? లోక్సభ, రాజ్యసభ వస్తుంది. ఇక్కడ ఆల్ ఎమ్మెల్యేస్ ఓటింగ్, ఆల్ ఎమ్మెల్యేస్ ఓట్ అంటే ఇక్కడ ఆల్ స్టేట్స్ యొక్క ఎమ్మెల్యే వాల్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ మెంబర్స్ అంటే ఇక్కడ రాజ్యసభ నుండి వస్తారు, లోక్సభ నుండి వస్తారు. ఇప్పుడు మీకు డౌట్, లోక్సభ ఎంపీ ఓటు వాల్యూ, రాజ్యసభ ఓటు వాల్యూ డిఫరెంట్గా ఉంటుందా లేకపోతే సేమ్గా ఉంటుందా? ఆన్సర్ ఏమవుతుందంటే రెండు సేమ్గా ఉంటాయి. ఎందుకు సేమ్గా ఉంటాయంటే అక్కడ రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఎంపీ ఓటు వాల్యూ అనేది సేమ్. ఎందుకు అంటే ఇక్కడ ఏం చెప్పాము? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పాం కాబట్టి రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఎంపీ ఓటు వాల్యూ అనేది ఒకేలా ఉంటుంది. ఇక
ఎమ్మెల్యే ఓటు చూసినట్లయితే కర్ణాటక ఎమ్మెల్యే ఓటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు ఒకలా ఉంటుందా? ఒకలా ఉండదు. ఎందుకు అంటే అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అనేవి మారిపోతాయి కాబట్టి మనకి ఎమ్మెల్యే ఓటు అనేది డిఫర్ అవుతుంది కానీ ఎంపీ ఓటు అనేది డిఫర్ అవ్వదు. క్లియర్? ఇప్పుడు ఓకే, ఓటింగ్ అనేది వేస్తారు. ఆ ఓటు ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇక్కడ మనకి ఓటు ప్రాసెస్ అనేది మనకి జనరల్ ఎలక్షన్లో ఎలా జరుగుతుందండి? మనకి ఈవీఎంలు ఉంటాయి, ఈవీఎం మిషన్లు ఉంటాయి. బట్ ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఈవీఎంలు ఉండవు. ఏముంటాయంటే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్, సీక్రెట్ బ్యాలెట్ పేపర్. ఓకేనా? సీక్రెట్ బ్యాలెట్ పేపర్ అండి, బ్యాలెట్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటుందండి చూడండి, ఇదొక బ్యాలెట్ పేపర్ అండి. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఏ, ఇక్కడ బి, సి, డి ఉన్నారండి. ఇవి వీళ్ళు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఏ అండి, వీళ్ళు బి అండి, సి, డి వీళ్ళు. ఇది బ్యాలెట్ పేపర్ అండి. వీళ్ళు మెంబర్స్ ఏ, బి, సి, డి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే నేను వెళ్ళి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడండి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటో ప్రాతినిధ్య ఓటు మీద గెలిచాడు, రెండో ఓటు ప్రాతినిధ్యం మీద గెలిచాడని మనం ఎమ్మెల్సీ ఓట్లలో మనం వింటుంటాం. అదే మాదిరిగా ఇక్కడ ఏ అని ఉంటాడండి. నేనేం చేస్తానంటే నా ఫస్ట్ ప్రయారిటీ ఓటు అనేది ఇతనికి ఇచ్చానండి. సమ్ ఎక్స్పర్సన్ వచ్చి ఇతనికి ఇచ్చాడండి. సమ్ ఎక్స్పర్సన్ వచ్చి వాళ్ళు ఏకి ఇచ్చాడండి. అప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్ కౌంటింగ్లో ఫస్ట్ ఏకి వచ్చిన ఓటింగ్, ఫస్ట్ ప్రాతినిధ్య ఓట్లన్నీ ఫస్ట్ ఇతనికి వేస్తారు, ఇతనికి వచ్చిన ప్రాతినిధ్య ఓటింగ్ ఇతనికి వేస్తారు, తర్వాత ఇతనికి వేస్తారు. అయితే వీళ్ళిద్దరికి అనేవి దగ్గరలో వచ్చాయండి. ఇతనికి ఒక 50 వచ్చాయి, ఇతనికి ఒక 40 వచ్చాయి, ఇతనికి 30 వచ్చాయి, ఇతనికి 20 వచ్చాయి. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? ఎలిమినేట్ అయిపోతారు. ఇంకెవరు ఉంటారు? వీళ్ళిద్దరు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రాతినిధ్య ఓట్లో తెలియలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ప్రాతినిధ్యత అంటే సెకండ్ ప్రయారిటీ ఓటు కింద వెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరు ఎవరు సెకండ్ ప్రయారిటీ మీద ఎవరైతే వచ్చారో వాళ్ళని విన్ చేస్తారు. అయితే విన్నింగ్కి ఎన్ని ఓట్లు రావాలి అంటే 50% ప్లస్ 1 అండి. ఓకేనా? ఎవరైతే 50% కన్నా ఒక ఓటు ఎక్కువ వస్తుందో వాళ్ళే దేనిగా డిక్లేర్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. క్లియర్గా మీకు అర్థమైందా? ఓటింగ్ ప్రాసెస్ అనేది సింపుల్ అండి. బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ ప్రాధాన్యత, సెకండ్ ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్గా గెలుస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఆ ప్రెసిడెంట్ ఏం చేయాలి? గెలిచిన తర్వాత ఏం చేస్తారండి? ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు అంటే ఆ ప్రమాణ స్వీకారాన్ని, ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేపిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఓత్ అండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు అంటే ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారాన్ని చేపిస్తారు. ఇది ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. రాష్ట్రపతి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతాడు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతను లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, అతని చేత ఏం చేపిస్తాడు? ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం, ఓత్ అండ్ అఫర్మేషన్ అంటారు కదా, అవి ప్రమాణ స్వీకారం చేస్తారు. పీపీడీ అంటారండి. పీపీడీ ప్రొటెక్ట్, ప్రివెంట్, డి అంటారు. ఇది పీపీడీ ప్రాసెస్. ఈ 3 వర్డ్స్ని ఇక్కడ వాడతాము. ఇక్కడ మన ఎగ్జామ్లో యూపీఎస్ లెవెల్లో అయితే ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ఇది ప్రమాణ స్వీకారం ఎవరి చేత చేయబడతారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏమైంది? గెలిచేసాడు. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేసిన తర్వాత అతను ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, అతను ఎన్ని సంవత్సరాలు భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంటాడు అనేది ఇంపార్టెంట్. అదేంటంటే టర్మ్ అంటారండి. భారతదేశ రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 years అండి. 5 years. భారతదేశ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 years. ఈ 5 yearsలో అతనికి పర్ మంత్ శాలరీ ఎంత వస్తుంది అంటే
5 lakh వస్తుందండి, 5 lakh. ఓకేనా. అయితే స్పెషల్ మనకి వింటర్లో ఒక ప్లేసు, సమ్మర్లో ఒక ప్లేస్ ఉంటుంది. వింటర్లో హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా ఉంటుంది. ఇక్కడ మనకి సమ్మర్లోకి వచ్చేసరికి తెలంగాణలో బొల్లారం అనే ఆ ప్లేస్లో వాళ్ళకి గార్డెన్స్ ఉంటాయి. ఓకేనా. ఆ ప్లేస్లో వాళ్ళకి హౌసెస్ ఉంటాయి, గెస్ట్ హౌస్ అంటే సరిపోతుంది. ఇది టర్మ్ అయిపోయింది. టర్మ్ ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, క్లియర్. లేదు అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఏం జరుగుతుందంటే ఎలిగేషన్స్ అనేవి వస్తాయి. ఏమొస్తాయి ఎలిగేషన్స్ అంటే, ఇతను కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేశాడు, రాజ్యాంగ నియమాల్ని పాటించలేదు, లేదా వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అప్పుడు ఏం చేస్తారంటే ఇంపీచ్మెంట్ అంటారు. మహాభియోగ తీర్మానం అనేది మనకి ప్రవేశపెడతారు. ఆ విధంగానే మనకి ప్రెసిడెంట్ని రిమూవ్ చేస్తారు. ఈ ఇంపీచ్మెంట్, రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఏ దేశం నుండి తీసుకున్నామంటే అమెరికా దేశం నుండి ఈ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే పద్ధతిని మనం తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంపీచ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంపీచ్మెంట్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ చెప్తుందండి? ఆర్టికల్ 61 చెప్తుంది. ఇక్కడ ఇంపీచ్మెంట్ చూసినట్లయితే ఇక్కడ మనకి లోక్సభ ఉందండి, రాజ్యసభ ఉందండి. ఓకేనా. లోక్సభ, రాజ్యసభ. ఇక్కడ ప్రెసిడెంట్ని మనం ఏంటంటే రిమూవ్ చేయాలి, తొలగించాలి. అది ఎలా తొలగించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, నువ్వు లోక్సభలో కానీ రాజ్యసభలో ఏ హౌస్లో కానీ నువ్వు ప్రెసిడెంట్ని రిమూవ్ చేద్దాం అన్న ప్రతిపాదనని నువ్వు పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోక్సభలో పెట్టావు అనుకుందాం, నువ్వు ఏ హౌస్లోనే పెట్టవచ్చు. నేను ఇక్కడ లోక్సభలో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏం చేస్తావంటే 1/4 ఆఫ్ మెంబర్స్, 1/4 ఆఫ్ ది టోటల్ మెంబర్స్, ఆ సభలో ఉన్న 1/4 మెంబర్స్ ఏం చేయాలంటే నిన్ను రిమూవ్ చేయడానికి సైన్ చేయాలి, ఒక రిప్రజెంటేషన్గా ఇవ్వాలి. ఈ 1/4 మెంబర్స్ వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అయితే లోక్సభ స్పీకర్కి ఇవ్వాలి. ఆ లోక్సభ స్పీకర్ ఏం చేస్తాడు అంటే సభలో ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అన్ని పాస్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ఉండాలా లేదా అనేది ఒక మనకి ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ ద్వారా 2/3 మెజార్టీతో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సభలో 1/4 మెంబర్ ఫస్ట్ ఏం చేయాలి, 1/4 మెంబర్స్ ఈ ప్రెసిడెంట్ మాకొద్దు, కాన్స్టిట్యూషన్ని ఏం చేశాడు, మిస్లీడ్ చేశాడు లేదా వైలేట్ చేశాడు అనే ప్రతిపాదనతో ఆ 1/4 మెంబర్స్ ఏం చేశారు అంటే ఒక సైన్ చేసుకుని లోక్సభ స్పీకర్కి ఇవ్వడం జరిగింది. అయితే 1/4 లోక్సభ స్పీకర్కి ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ప్రెసిడెంట్కి ఏం చేయాలంటే 14 డేస్ బిఫోర్గానే ఏం చేయాలంటే ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. 14 డేస్ బిఫోర్గానే ప్రెసిడెంట్కి ఏం చేయాలి, ఇంపీచ్మెంట్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, లేకపోతే ముందే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్లియరా? నీ మీద మిమ్మల్ని రిమూవ్ చేయడానికి కోసము మేము ఇక్కడ ఇంపీచ్మెంట్ అనేది ప్రవేశపెడుతున్నామని ఏం చేయాలంటే 14 డేస్ ముందు ప్రెసిడెంట్కి తెలియజేయాలి. ఓకే. 14 డేస్ ముందు తెలియజేసిన తర్వాత ఓకే లోక్సభలో సరే ప్రెసిడెంట్ని రిమూవ్ చేస్తున్నాము అని ఒక రెజల్యూషన్ కోసం పాస్ చేసినప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆ సభలో 2/3 మెంబర్స్ ఏం చేయాలంటే రిమూవల్ కోసము మెజార్టీ రావాలి. 2/3 మెజార్టీ వచ్చింది. 2/3 మెజార్టీ వచ్చింది. ఓకే. లోక్సభలో 2/3 మెంబర్స్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్ మాకు వద్దు అని డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే రాజ్యసభకు వస్తారు. రాజ్యసభకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ రాజ్యసభ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. లోక్సభలో అప్పుడు 2/3 మెజార్టీ వచ్చిందా, లేకపోతే కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశారా లేదా అని వీళ్ళు రాజ్యసభ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు, వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఓకే ఇదంతా ఓకే, లోక్సభలో 2/3 మెజారిటీ వచ్చింది, ఈ ప్రెసిడెంట్ మాకు వద్దు అని వీళ్ళు డిక్లేర్ చేస్తారు అనేసి వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాజ్యసభలో ఏం చేస్తారంటే ఇదే విధంగా ఓటింగ్ పెడతారు. ఆ ఓటింగ్లో కూడా 2/3 మెంబర్స్ మళ్ళీ మాకు ఈ ప్రెసిడెంట్ వద్దని తీర్మానం ఇచ్చారనుకోండి, 2/3 మెజార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రెసిడెంట్ అనే వాళ్ళు రిమూవ్ అవుతాడు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఇంపీచ్మెంట్, మహాభియోగ తీర్మానం అంటారు. ఈ ప్రాసెస్ ద్వారానే ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు చూడండి,
ఇక్కడ లోక్సభలో 2/3 మెంబర్స్ మెజారిటీ వచ్చింది. ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు రాజ్యసభలో 2/3 మెజారిటీ రాలేదు. అప్పుడేమవుతుంది, ప్రెసిడెంట్ యాస్టిస్గా కంటిన్యూ అవుతాడు. సో ప్రెసిడెంట్ పదవికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ కేసులో ఇక్కడ 2/3 మెజారిటీ, ఇక్కడ 2/3 మెజారిటీ వచ్చిందనుకో, అప్పుడే రాష్ట్రపతి పదవి నుండి దిగిపోతారు. ఇక్కడ రాజ్యసభలో ఓడిపోయింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏ సభలో అయితే నువ్వు బిల్లు ప్రవేశపెడతావో, లేకపోతే ఏ సభలో అయితే రాష్ట్రపతి మాకు వద్దని నువ్వు ఆ తీర్మానం ప్రవేశపెడతావో, అక్కడ 2/3 మెజార్టీ రాకపోయిందనుకో, నువ్వు ఇంక ఏ సభకు కూడా వెళ్ళాల్సిన లేదు. అక్కడ మీకు 2/3 మెజార్టీ వచ్చితే మీరు ఇంకో సభ అయిన రాజ్యసభలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ కూడా నువ్వు 2/3 మెజార్టీ వస్తేనే నువ్వేం చేస్తావంటే రాష్ట్రపతిలోనే దిగిపోతావు. లేకపోతే నీ రాష్ట్రపతి పదవికి ఎటువంటి అభ్యంతరకరం ఏమీ ఉండదు. క్లియరా? ఇక్కడ సింపుల్గా ఏం చేయాలంటే, 2 స్థానాల్లో కూడా లోక్సభ రాజ్యసభలో కూడాను గెలవాలి. 2/3 మెజార్టీతో గెలిస్తేనే అప్పుడు రాష్ట్రపతి దిగిపోతాడు. లేకపోతే ఏ కండిషన్లో కూడా రాష్ట్రపతి దిగిపోతాడు. తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి రిమూవల్ కోసం వచ్చారు. ఈ ప్రాసెస్లో రాష్ట్రపతి రిమూవ్ అవుతాడు. అయితే వేకెన్సీ, ఆర్టికల్ 62 గురించి చెప్పాను. ఆర్టికల్ 62 ఏం చెప్తుంది? వేకెన్సీ గురించి చెప్తుంది. ఆ వేకెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే, వేకెన్సీస్ ఆర్టికల్ 62 గురించి చెప్పాను కదా, వేకెన్సీస్. ఇక్కడ మనకి రాష్ట్రపతి చనిపోయినప్పుడు కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల అతను పూర్తిగా బయటికి రాలేకపోవడం కానీ, లేకపోతే టర్మ్ అనేది ఎక్స్పైర్ అయిపోవడం కానీ, లేదా డిస్క్వాలిఫై అయిపోవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క డిస్ప్యూట్స్ని, అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన గొడవల్ని ఎవరు పరిష్కరిస్తారు అంటే సుప్రీంకోర్టు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే ఈ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని యాక్షన్ తీసుకున్నది ఒక్క సుప్రీంకోర్టు మాత్రమే. నువ్వు ఏ హైకోర్టు కూడా దీనికి హైకోర్టుకు సంబంధం లేదు. నీకు ఏదైనా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సుప్రీంకోర్టుకి మాత్రమే వెళ్ళాలి. సుప్రీంకోర్టే ఆ ప్రెసిడెంట్ యొక్క ప్రాబ్లమ్ని రిజల్వ్ చేస్తారు. ఎలక్షన్ ప్రాబ్లం యొక్క రిజల్ట్స్ ఎక్కడ జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు. సో అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్వాలిఫికేషన్. ఆ డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్షన్ టైంలో నేను ఏం చేశానంటే, నాకు ఆఫీస్ ఆఫ్ ఏంటి క్వాలిఫికేషను, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నాకు ఆస్తులు ప్రభుత్వం నుండి సంపద వస్తున్నా నేను సంపద రావట్లేదని నేను పెట్టేశాను, చూపించాను. నేను చూపించిన తర్వాత నేను ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక అతను ఉంటాడు కదా, నాకు అపోనెంట్గా వేరే అతను ఉంటాడు కదా, పోటీ చేసిన వాడు. అతను ఏం చేస్తాడు, ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు, ఇతన్ని ఎంక్వైరీ చేద్దామని చూసినప్పుడు ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పాను కదా, అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండినట్టు అతనికి ఉన్నది, కానీ అతను అఫిడవిట్లో అతను లేదని చూపించాడు అనుకోండి, అప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. అర్థమవుతుందా? మనం ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, మనం ఎఫిడవిట్ పెడతాం. అంటే నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని మనం ఎఫిడవిట్ పెడతాం. అప్పుడు ఇతను కూడాను తన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని తను చూపించకుండా, తనకి గవర్నమెంట్ నుండి ఇన్కమ్ వస్తున్నా అవి ఏమి చూపించకుండా అతను ఆ ఎఫిడవిట్ పెట్టి ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత వేరే పర్సన్ ఏం చేశాడంటే, ఇతనికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది, ఇతనికి గవర్నమెంట్ నుండి మనీ వస్తున్నాయి, కానీ అతను ఎఫిడవిట్లో చూపించలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అతను డిస్క్వాలిఫై అవుతాడు. క్లియరా? అంటే అతను చనిపోయినప్పుడు కానీ, అతను హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే అతను టెన్యూర్ అయిపోయినప్పుడు కానీ, అతను డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు కానీ ఏమవుతుందంటే ఆ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఆ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిపోయినప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తుంది. క్లియర్? ప్రెసిడెంట్ లేనప్పుడు, ప్రెసిడెంట్ టెన్యూర్ అయిపోయినప్పుడు, లేదా ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు, ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయితే ఎవరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారంటే వైస్ ప్రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ ఉంది, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఖాళీ ఉన్నప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, సీజే ఆఫ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. అయితే ఈ కండిషన్ ఎప్పుడైనా జరిగిందా అంటే ఆల్రెడీ ఒకసారి మనం చూసినట్లయితే మనకేమవుతుందంటే
వివి గిరి టైంలో జాకిర్ హుస్సేన్ చనిపోయిన తర్వాత మనకి వివి గిరి యాక్టెడ్ ప్రెసిడెంట్గా, అంటే యాక్టెడ్ ప్రెసిడెంట్ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు. వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత ఇక్కడ మనకి జస్టిస్ హెదియతుల్లా అతను ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అతను ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిపోయినప్పుడు ఎవరు వస్తారు? వైస్ ప్రెసిడెంట్ వస్తారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఖాళీ అయిపోయిందంటే ఎవరు వస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. అయితే ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిపోయినా ఎన్ని రోజుల లోపు ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే విత్ ఇన్ ద 6 months. అంటే ఆ పోస్ట్ ఆఫ్ ద వేకెన్సీ మనకి ఆ పోస్ట్ ఖాళీ అయిపోయినప్పుడు నుండి 6 నెలల లోపు అది యొక్క ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెసిడెంట్ అనుకోండి, నేను జూలైకి నా టెన్యూర్ అయిపోయింది. నేను ఇక్కడి నుండి విత్ ఇన్ 6 months లోపు ఆ పోస్ట్ని ఫిల్అప్ చేయాలి. లేదు ఇక్కడ జూలైలో కంప్లీట్ అయిపోయింది, విత్ ఇన్ 6 నెలలే కదా మేడని వాడు జనవరిలో స్టార్ట్ చేసి జూన్లోకి కంప్లీట్ చేసి 6 monthsలో ఇక్కడ ప్రెసిడెంట్ని నిల్చోటి పెడితే కాదండి. విత్ ఇన్ వేకెన్సీ అయినా విత్ ఇన్ 6 months లోపు ఆ ప్రెసిడెంట్ పోస్ట్ని పూర్తి చేయాలి. విత్ ఇన్ 6 months. క్లియర్? ఇది మనకి దేనికి సంబంధించిందంటే ప్రెసిడెంట్కి సంబంధించి. అయితే ఏమైంది? ఫస్ట్ యాక్షన్ అయిపోయింది, మెంబర్స్ అయిపోయారు. రిజగ్నేషన్ ఎవరికి ఇస్తారంటే వైస్ ప్రెసిడెంట్కి. ఓత్ ఎవరు? ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. క్లియరా? ఇది 2 ఇంపార్టెంట్ అండి. ప్రమాణ స్వీకారం అని ఎవరు చేపిస్తారు అంటే ప్రెసిడెంట్ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. బట్ అతని యొక్క రిజగ్నేషన్, అతని యొక్క పదవి విరమణ అంటారు కదా, ఆ పదవి విరమణ ఎవరికి ఇస్తారు అంటే ఆ రిజగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారంటే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. క్లియరా? ఇది ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. తర్వాత విత్ ఇన్ 6 months ఓవరాల్గా ప్రెసిడెంట్. క్లియరా? ఇది ఏ దేశంలో తీసుకున్నామంటే అమెరికా. ఇది ప్రెసిడెంట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 53 చెప్పుకున్నాం కదా. ఆర్టికల్ 53 ప్రకారం ఏం చెప్పుకున్నాము? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అని చెప్పుకున్నాం. ఆ ఆర్టికల్ 53 గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా చర్చించుకున్నాం. ఇప్పటికే వీడియో అనేది లెందీ అవ్వచ్చు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కసారి ఈ క్లాస్ విని మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదవండి, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని క్లాసులు చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఎస్ఎస్సి, సీజీఎల్ అండ్ ఎంటీఎస్ సిరీస్లో మనం ప్రెసిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.